హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది స్మార్ట్ స్టూడెంట్ ఛానల్ జేఆర్కే. ఈరోజు మన వీడియోలో భాగంగా చాలామంది పోలీస్ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నాము, ఎస్ఐ ప్రిపేర్ అవుతున్నాము. నెక్స్ట్ ఇప్పుడు ఇంకా ట్రైనింగ్కే పంపించట్లేదు. సో మాకు నోటిఫికేషన్ అన్నది ఎప్పుడు వస్తుంది, అసలు ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి? 11,639 వేకెన్సీస్ అన్నది లాస్ట్ నెలలో చూపించడం జరిగింది. సో ఇప్పుడు మేము కన్సిస్టెన్సీకి ప్రిపేర్ అవుతున్నాము. సో ఎస్ఐ నోటిఫికేషన్ అయినా కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయినా రావడానికి ఎన్ని డేస్ టైం పడుతుంది, అదేవిధంగా మేము ఎటువంటి ప్రిపరేషన్ స్ట్రాటజీస్ ఫాలో అవ్వాలి అని చాలామంది డౌట్స్ అడగడం జరిగింది. సో వాటిలో అందరికీ ఈ వీడియోలో ఆ డౌట్స్ క్లారిఫికేషన్ చేయడానికి చూస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటిఫికేషన్ గురించి డిస్కషన్ చేసినట్లయితే, ఇప్పుడున్నటువంటి 6,001 మంది ఎవరైతే ట్రైనింగ్కి వెళ్తున్నారో వాళ్ళు ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత మనకు ఒక మ్యాక్సిమం 6 మంత్స్ తర్వాత ఒక నోటీస్ అన్నది వస్తుంది. ఏంటంటే ఇప్పుడు మనం ఒకసారి చూసాం, లాస్ట్ వీక్లో హైకోర్టు అన్నది వేకెన్సీకి సంబంధించి ఫుల్ చేయమని ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. సో చాలామంది ఆ నోటీస్ తీసుకొని సో నోటిఫికేషన్ అన్నది ఇంకా 2 మంత్స్లో వస్తుంది, 3 మంత్స్లో వస్తుంది అని చెప్పి ఒక అపోహలు పెడుతున్నారు. చూడండి ఫ్రెండ్స్, హైకోర్టు ఆదేశాలు అన్నది స్టేట్ గవర్నమెంట్ ఒక్కోసారి కన్సిడర్ చేసి ఆ ఒపీనియన్ అన్నది వేకెన్సీ ఫిల్అప్ తీస్తున్నామని చెప్పి నోటీస్ పంపిస్తుంది. సో ఈ వేకెన్సీస్ అనేది ఎక్కడున్నాయి, ఎలా ఉన్నాయి అనే ఎంక్వైరీలో ప్రాసెస్ భాగంగా 6 నెలలు, సంవత్సరం టైం అనేది గడిచిపోతుంది. సో చాలామంది 2 మంత్స్కి వస్తుంది, 3 మంత్స్కి వస్తుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ ప్రిపరేషన్ అనేది నిర్లక్ష్యం చేయడం జరుగుతోంది. ఖచ్చితంగా ఎవరు నోటిఫికేషన్ వేకెన్సీకి సంబంధించి ఏ విధమైన సందేహాలు పెట్టుకోవద్దండి. ఇప్పుడు ఒక చిన్న క్లారిటీ చెప్తా వినండి. 11,639 వేకెన్సీస్ చూపించారు కదా. చాలామంది ఏమంటున్నారంటే 11,000 రిలీజ్ చేస్తున్నారు, సో 11,000 కానిస్టేబుల్ వస్తున్నాయని చెప్పి బయట ప్రచారం జరుగుతోంది. చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ 6,100 పోస్ట్ నోటిఫికేషన్లు వచ్చినప్పుడు కూడా సేమ్ 10,000, 20,000 నోటిఫికేషన్స్ వేకెన్సీ చూపించారు. బట్ ఫైనల్లీ 6,100 పోస్టులు మాత్రం రిలీజ్ చేయడం జరిగింది. సో అదేవిధంగా ఇప్పుడున్నటువంటి 11,639 వేకెన్సీస్లో ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడానికి మినిమం మ్యాక్సిమం స్ట్రెంత్ అనేది ఒకటి ఉంటుంది. సో అందులో ఆల్రెడీ మెన్షన్ చేసింది, ఒక్కసారి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే 6,100 పోస్టులు అట్ ది టైం నోటిఫికేషన్ అనేది ఫిల్ చేయడానికి ఏపీఎస్ఎల్పిఆర్బి బోర్డు స్ట్రెంత్ ఉన్నది అని చెప్పి ఆల్రెడీ అందులో ఇచ్చిన నోటీస్లో మనం చూసాం. సో ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు, అన్న వేకెన్సీస్ ఎన్నో వస్తాయి? చూడండి ఫ్రెండ్స్, మామూలుగా ఎప్పుడైనా కానీ గడిచిన ప్రభుత్వాల్లో కానీ అదేవిధంగా వచ్చినటువంటి 2016, 2019, 2022 ఈ 3 నోటిఫికేషన్ తీసుకున్నట్లయితే మ్యాక్సిమం 2022 నోటిఫికేషన్ తీసేస్తే మిగిలిన లాస్ట్ 2-3 నోటిఫికేషన్లో కేవలం 2,500, 3,000 వేకెన్సీస్ మాత్రమే రావడం జరిగింది. సో ఇప్పటివరకు వచ్చిండే వేకెన్సీస్లో హైయెస్ట్, లాంగెస్ట్, అదేవిధంగా హైయెస్ట్, బిగ్గెస్ట్ నోటిఫికేషన్ ఏదైనా ఉందంటే కేవలం 2022లో వచ్చిండే నోటిఫికేషనే. అదేవిధంగా ఆ 2022లో వచ్చిండే నోటిఫికేషన్ ఏ విధంగా ల్యాగ్ అయిందో, ఏ విధంగా ఎప్పుడు ఈవెంట్స్ జరిగాయో, ఏ విధంగా ఎప్పుడు మెయిన్స్ జరిగిందో, ట్రైనింగ్కి వెళ్ళడానికి ఇప్పటికీ సీన్స్ కూడా సిచ్యువేషన్ ఎలా ఉందో మనం ఆల్రెడీ అందరం ఫేస్ చేస్తూనే ఉన్నాము. సో దానికి సంబంధించి ఇప్పుడు ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా కానీ వేకెన్సీస్ ఈసారి వచ్చే నోటిఫికేషన్లో కూడా 5,500 నుంచి 6,100 వరకు అరౌండ్ ఈ మధ్యలో ఉంటుంది. 5,500 నుంచి 6,000 ఈ మధ్యలో అయితే కానిస్టేబుల్ వేకెన్సీస్ అన్నది ఉండడం జరుగుతుంది. ఇప్పుడు కొంతమంది అడిగే డౌట్స్ ఏంటంటే, ఎవరైతే ఎస్ఐ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఎస్ఐ వేకెన్సీస్ అన్నది ఎన్ని రావడం జరుగుతుంది? చూడండి ఫ్రెండ్స్, ఎస్ఐకి సంబంధించి వేకెన్సీస్ అన్నది లాస్ట్ నోటిఫికేషన్లో నియర్లీ 400+ అన్నది రావడం జరుగుతుంది. ఈసారి కూడా ఒక 10 ఆర్ మైనస్, ఒక 20 ఆర్ మైనస్ ఆర్ ప్లస్ ఇంచుమించు 350 నుంచి 400 ఎస్ఐ పోస్టుల వరకు ఉండడం జరుగుతుంది. సో ఎవరైతే కన్సిస్టెన్సీకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు మరింత హార్డ్ వర్క్ పెట్టండి. ఇప్పుడు మ్యాక్సిమం చాలామంది నోటిఫికేషన్ ఎక్స్పెక్టెడ్ డేట్ అంటున్నారు. అనవసరంగా ఏదో ఒక డేట్ తీసుకొని సో ఆ డేట్ ప్రకారం నోటిఫికేషన్ వస్తుంది, సో ఇలా వస్తుంది, అలా వస్తుంది అని చెప్పి మనం ఒక వైరల్ కోసం చేసే వీడియో కాదు. కేవలం యాస్పిరెంట్స్ దృష్టిలో పెట్టుకొని చాలామంది ఎవరైతే ఫీల్ అయ్యారో నోటిఫికేషన్ లేట్ అయింది అది ఇదని, సో వాళ్ళను ఒపీనియన్లో పెట్టుకొని కొద్ది ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి చెప్పడానికి మనం లైవ్లో అయినా అదేవిధంగా వీడియోస్ అయినా చేయడం జరుగుతుంది తప్ప ఏదో యాస్పిరెంట్స్కి ఏదో ఒక చిన్న ఊరట కలిగించాలి, ఏదో ఒక ఆశలతో ఆడుకోవాలని కాదు. మ్యాక్సిమం నెక్స్ట్ నోటిఫికేషన్ రావడానికి 2026 ఎండింగ్లో అప్డేట్ రావచ్చు. అంతవరకు నోటిఫికేషన్ అన్నది వచ్చే ఛాన్స్ లేదు. ఒకవేళ ఈలోగా నోటిఫికేషన్ వస్తే మీ అంత లక్కీ పర్సనే లేరు, అదేవిధంగా మీ అంత బ్యాడ్ లక్కీ పర్సన్సే లేరు. ఎందుకంటే చాలామంది ప్రిపేర్ అవ్వడం తగ్గించేశారు.
ఇప్పుడు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు మాత్రమే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జాబ్ అన్నది క్లియర్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది కాంపిటేటివ్ నుంచి బయటకు వస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ జరిగినటువంటి 2022 నోటిఫికేషన్లో మన ఓన్లీ కానిస్టేబుల్కి 4,60,000 మంది ప్రిలిమ్స్కి అప్లికేషన్ వేయడం జరిగింది. అంటే 4,60,000 మంది ప్రిలిమ్స్ రాశారు. అదేవిధంగా ఈవెంట్స్కి అటెండ్ అయినటువంటి వ్యక్తులు వచ్చేసి 95,000 మంది. అంటే ప్రిలిమ్స్ క్వాలిఫై అయినది 95,000 మంది, ఈవెంట్స్ క్వాలిఫై అయినది 38,000 మంది, అదేవిధంగా మెయిన్స్ రాసినది 38,000 మంది, జాబ్లు వచ్చినది 6,000, అందులో 3,000 ప్లస్ సివిల్, 2,500 ప్లస్ ఏపీఎస్పి. సో ఇటువంటి కేవలం 6,000 నుంచి 5,000 ఉన్నటువంటి ఈ వేకెన్సీలో మనం జాబ్ క్లియర్ చేయాలంటే మనం ఎటువంటి ప్రిపరేషన్ ఉండాలి, మనం ఎటువంటి ప్రిపరేషన్ చేసినట్లయితే ఇంత టఫ్ కాంపిటీషన్లో ఉంటాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రిపరేషన్లోకి వచ్చినప్పుడు ఒకటి డెడికేషన్ పెట్టుకోండి. ఏంటంటే టైం డ్యూరేషన్ పెట్టుకోవద్దండి. అంటే 1 ఇయర్లో క్లియర్ అవ్వాలి, 2 ఇయర్స్లో క్లియర్ అవ్వాలి, 3 ఇయర్స్లో క్లియర్ అవ్వాలి. ఇలాంటి టైం డ్యూరేషన్ పెట్టుకోవద్దండి. అదేవిధంగా ఫ్యామిలీ, ఫైనాన్స్, బర్డన్స్, ఫ్రెండ్షిప్ ఇలాంటి కొన్ని రిలేషన్షిప్స్కి దూరం ఉండండి మ్యాక్సిమం. ఎందుకంటే డిస్ట్రాక్షన్స్ స్టార్ట్ అయ్యేది మొబైల్. ఎందుకంటే ఆ మొబైల్లో నుంచి మనకున్నటువంటి ఫ్రెండ్షిప్ సర్కిల్ అయినా, మనకున్నటువంటి రిలేషన్షిప్ అయినా ఏదైనా ఆ నోటిఫికేషన్ ద్వారా మన డిస్టర్బెన్స్ అని క్రియేట్ చేయడం జరుగుతుంది. సో మ్యాక్సిమం మొబైల్ని కూడా అవాయిడ్ చేయండి. తర్వాత చాలామంది నోటిఫికేషన్ అనేది ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నేనైతే ఎప్పుడైనా కానీ కుండ బద్దలు కొట్టినట్లు ఉన్న నిజము, ఉన్న వాస్తవం ఒకటే రకం చెప్తాను. 2026 ఎండింగ్ వరకు ఎటువంటి నోటీస్ అన్నది కూడా రాదు. ఒకవేళ మన అదృష్టం అంటే 2027, 2028 ఈ మధ్యలో నోటిఫికేషన్ వస్తుంది. 2026లో అప్డేట్ రావచ్చు మ్యాక్సిమం. వచ్చినప్పటికీ ప్రిలిమ్స్ కండక్ట్ చేయడం జరగదు. సో ఇప్పటి నుంచి టైం క్యాలిక్యులేషన్ చేసుకున్న మినిమం 1 నుంచి 1.5 ఇయర్ వరకు మనకు ఉండడం జరిగింది. సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు హార్డ్గా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వచ్చే రాబోయే నోటిఫికేషన్లో మాలాగా మీరు కూడా ఏపీఎస్పీనో లేదంటే సివిలో లేదంటే ఏఆర్ఓ నెక్స్ట్ ఎందుకంటే జరిగినటువంటి నోటిఫికేషన్లో ఏఆర్ పోస్టులు లేవు. ఈసారి నియర్లీ ఒక 2,000 పోస్టులు ఏఆర్ పోస్టులు అన్నది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఎవరికైనా సరే ఈసారి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఏఆర్ పోస్టులు ఉండడం వల్ల మీకు అది ఒక బెనిఫిట్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఈ ఆపర్చునిటీ ఉపయోగించుకోండి. ఈసారి నోటిఫికేషన్ 2027, 2028 రాబోయే కన్నా ముందు మీరు జాబ్ కొట్టినట్లయితే మళ్ళీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎలక్షన్స్ ప్రభుత్వం కూర్చున్న తర్వాత ఒక 2-3 ఇయర్స్ అంటే ఇంక ఈసారి నోటిఫికేషన్ రావడానికి మినిమం 3-4 ఇయర్స్. నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్ తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ రావడానికి 3-4 ఇయర్స్. అంటే ఇప్పటి నుంచి కౌంట్ డౌన్ చేసుకున్న మినిమం 4-5 ఇయర్స్ హార్డ్గా ఉంటుంది. సో దయచేసి ఈ టైం యూటిలైజ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఐ విల్ రెస్పాన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.